అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులపై భారీ ఫీజులు విధించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పని చేసుకునేందుకు ఇచ్చే ఓపీటీ వీసాపై $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. DHS ప్రతిపాదన అమలులోకి వస్తే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ ఫీజు విధించాలని సిఫారసు చేసింది. F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 నుంచి 3 ఏళ్లు అమెరికాలో పనిచేసుకునేందుకు OPT విధానంలో అవకాశం ఉంది. ఈ సమయంలోనే పలువురు తమ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకుని H1B వీసా పొందుతున్నారు. 2024 గణాంకాల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు OPT కింద అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విధానాలను తుది నిర్ణయంగా పరిగణించకూడదని DHS ప్రతినిధి ఒకరు తెలిపారు. H1B వీసాలపై $1,00,000 రుసుం వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన వేళ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన ట్రంప్ యంత్రాంగం OPTకి దరఖాస్తు చేసినప్పుడే రుసుం వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా $1,00,000 వసూలు చేసే అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పౌరసత్వం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పొందేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకొస్తే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏటా OPT ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేస్తున్న వారిలో 40% మంది భారతీయ విద్యార్థులే. ఇప్పటికే అమెరికాలో పెరిగిన జీవన వ్యయాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ $1,00,000 ఫీజు అమల్లోకొస్తే మన విద్యార్థులకు మరిన్ని కష్టాలు తప్పవు.